రష్మి గౌతమ్ బుల్లితెర హాట్ యాంకర్ గా, వెండితెర గ్లామర్ నటిగా ప్రేక్షకులను అలరిస్తోంది. అందాల ప్రదర్శన గురించి సినిమాలు ఎలా ఉంటే ప్రేక్షకులు చూస్తారో రష్మి ఈ విధంగా చెప్పినట్లు సమాచారం. గుంటూరు టాకీస్ అంతం సినిమాల తర్వాత ఒకవైపు యాంకర్ గా, నటిగా ఫుల్ బిజీగా ఉన్న రష్మి గారు స్కిన్ షో, గ్లామర్ షో వలనే సినిమాలు ఆడవని, మంచి సబ్జెక్ట్ కు అందం అదనంగా యాడ్ అయితే మరింత బాగుంటుంది, కానీ కేవలం స్కిన్ షో, గ్లామర్ షో వలన ఏ సినిమాలు ఆడవని ఆమె చెబుతోందట. అలాగే తనలో ఉన్న అందం చూపించడానికి తనకెలాంటి అభ్యంతరాలు లేవని, అంద ప్రదర్శన ఎలా చేయాలో, అసభ్యకరంగా కనిపించడానికి మధ్య తేడా తనకు తెలుసునని రష్మి గారు చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్. రష్మి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే మరో యాంకర్ అనసూయ తన సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు అంతా చెప్పుకుంటున్నారు. ఇక రష్మి, సుడిగాలు సుధీర్ మధ్య వస్తున్న రూమర్స్ పై రీసెంట్ గా గెటప్ సీను క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. అఘోరాలు ఈ పేరు వినగానే మీకు ఎక్కడో వెన్నులో వణుకు పుడుతుంది కదా? అవును, సాధారణ మానవులకు వర్ణించడానికి వీలు కాని ఒక పదం అఘోరా. ఈ అఘోరాలు అనే పదం వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మొదటిది, వాళ్ళు హిమాలయాల్లోనే ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రెండవది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? ఇక మూడవది, దాదాపు 200 సంవత్సరాలకు మించి బ్రతుకగలరు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.